హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. అసలు చాలా రోజులైంది. అస్సలు న్యూ ఇయర్కి అసలు రంగుల ముగ్గులు వేసే ప్లానే లేకుండే అనమాట. మా ఇంటి పక్కన ఆంటీ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో రంగుల ముగ్గు వేద్దామని డిసైడ్ అయినా అప్పటికప్పుడు. అంటే పండగలు లేవు కదా, ముగ్గు వేయొచ్చో వేయరాదు రంగుల ముగ్గు అనుకున్నా. నేను ఆంటీని అడిగిన, ఆంటీ వేయచ్చా అంటే ముగ్గుకి ఏం తప్పులేదు తల్లి, వేయొచ్చు అని చెప్పింది. అట్లా ఆంటీ అప్పటికప్పుడు చెప్తే 7 o'clock డిసైడ్ అయ్యి ఒక్కదాన్నే ఇట్లా స్టార్ట్ పెట్టినా అనమాట. ముందే డిసైడ్ కాలే కాబట్టి నేను రంగులు కూడా ఏం తెచ్చుకోలేదు మార్కెట్ నుంచి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ రంగులు అన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది, 7 అయిపోయింది. మళ్ళీ రంగులు అది ఇదని అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి కూర్చుంటే ఇంకా లేట్ అయిపోతుందని ఉన్న రంగులతోనే సర్వైవ్ చేసిన. ఒక్కదాన్నే వేసిన, ముగ్గేసేటప్పుడు చిన్నగా అనిపించింది. రంగులు వేస్తూ ఉంటే వామ్మో ఇంత పెద్ద ముగ్గు ఎందుకు వేసినారా దేవుడా అనిపించింది. ఇంకెవరైనా ఒకరు తోడు ఉంటే మంచిగా ఉండే అనిపించింది. ఫిర్ బీ వేస్తూనే పోయినా నా అంత నేను మెల్లగా మెల్లగా. ఇంక అప్పుడు హాజరైంది చూడండి మా డెవిల్ రాక్షసి. ఎందుకు అనుకున్నారా నాయన, ఇంకొకరు తోడుంటే బాగుండు అని అనిపించింది. మేడం వచ్చింది, అసలు ఏం చేస్తుంది, అసలు రంగు వేస్తుందా పోస్తుందా నాకైతే అసలు అర్థం కాలేదు. ఏసుడు తక్కువ పోసుడు ఎక్కువ ఉండే మేడం గారిది. కానీ దాని చిట్టి చిట్టి చేతులతోని ఇట్లా క్యూట్గా రంగులు వేస్తుంటే నాకైతే భలే మంచిగా అనిపించింది. అసలు అంత చిన్నపిల్లకి అంత పెద్ద ఐడియా వచ్చుడే గ్రేట్ కదా. మా మమ్మీ అంటది ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లనే, మమ్మీ చేస్తుంటే ఆడపిల్లలు వచ్చి కొంచెం చేతి ఇస్తారు కానీ మగపిల్లలు అయితే అట్లనే చూసుకుంటా నిలబడతారంటది. మా చిక్కి పాప కూడా అంతే, నేను ఏ పని చేసినా సరే దానికి వచ్చినా రాకపోయినా వచ్చి అట్లా చేతిస్తూ ఉంటుంది. క్యూట్గా అనిపిస్తుంది. కానీ బాగుంది కదా మా కాంబినేషన్లో రంగోలి. నేనేమో వేస్తున్నా, అదేమో పోస్తుంది మా చిక్కి పాప రంగు పోస్తుంది. నాకైతే ఒక చిన్న టెన్షన్ ఉండే, అసలు పోయిన సంవత్సరం రంగులు కదా ఈ సంవత్సరం సాల్తాయా లేవా అని ఉన్న కాడికే సరబరా చేసిన అని చెప్పినా కదా. కానీ లాస్ట్ ముగ్గంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 కలర్స్ మాత్రం తక్కువ ఉండే అనిపించింది. అవి ఏం కలర్స్ లాస్ట్లో చెప్తా. ఒక్క ముచ్చట అర్థం కాదు, ఎప్పుడైనా సరే న్యూ ఇయర్కి అంతకుముందు 2-3 డేస్ ఏమో చలి పెట్టదు, న్యూ ఇయర్కి మాత్రం పిచ్చి చలి పెడుతుంది. అసలు బయట ఉంటే మొత్తం ఇట్లా వణుకు పుట్టేస్తూ ఉంటుంది. మీకు కూడా ఇంతనా లేకపోతే నా ఒక్కదానికైనా ఈ ఫీలింగ్? ఏమంటారు? అందరికేమో వేస్తున్నా కొద్దీ అయిపోయినట్టు అనిపిస్తుంది, నాకేమో వేస్తున్నా కొద్దీ ఇంకా ఎక్కువైతున్నట్టు అనిపిస్తుండే రంగులు. ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నా కదా, చాలా హార్డ్ అనిపించింది. కాళ్ళు కూడా నొప్పి పెట్టేసినాయి ఇంత చిన్న ముగ్గుకే. మా చిక్కి పాప హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుందో ఇంకా నా పని ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తుందో నాకు కూడా అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే జర కమెంట్ చేయరా ప్లీజ్. ఎప్పుడైనా కానీ న్యూ ఇయర్కి December 31st రోజే, అంటే దాని ముందు నైటే వేస్తుండే అనమాట ముగ్గులు. ఎందుకంటే మళ్ళీ 12 o'clock కేక్ కటింగ్ ఉంటుండే, అట్లా 12 o'clock వరకు రంగోలీ వేస్తుండే. నేనే కాదు అందరు కూడా ఇట్లనే చేస్తారు. కానీ ఈసారి పండగ లేదు కదా, అసలు వేయనే వేయద్దు అనుకున్నా. సో చెప్పినా కదా రంగోలీ వేయడానికి కూడా ఆంటీ ఇన్స్పిరేషన్ అని. మేమైతే కేక్ కూడా కోసుకోలేదు, చిన్న ప్లమ్ కేక్ తెచ్చి పిల్లల మట్టుకు ఇది చేసినాం అనమాట. ఎందుకంటే పిల్లలు ఊకోరు కదా, మనకంటే తెలుసు కానీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు, మమ్మీ వాళ్ళు కేక్ కోసుకున్నారు వీళ్ళు కేక్ కోసుకున్నారని. అందుకే చిన్న ప్లమ్ కేక్ తెచ్చి పిల్లల ముంగట పెట్టినాం. ఇంకా పిల్లలైతే ఫుల్ ఖుషి, పిల్లలు ఖుషి అయితే మనం కూడా ఖుషే కదా, ఏమంటారు? నేను ఎట్లెట్లా రంగులు వేస్తున్నానో మా చిక్కి పాప కూడా అట్లనే రంగులు అద్దుతుండే. నాకేమో భయం అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ఎక్కువ రంగులు వేసేసిండు అనుకోండి మళ్ళీ ఇంకో దానికి సరిపోతుందో సరిపోదో అనుకొని. ముగ్గులైతే ఎక్కువ మట్టుకి ఈ మస్టర్డ్ ఎల్లో కలరే కనిపిస్తుంది. నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు, కానీ ఏం చేయమంటారు చెప్పుర్రి, తప్పదు కదా. ఏసుడుతోని ఒక దిక్కు యాస్ట్ అవుతుంది, ఒక దిక్కు కాళ్ళు కూడా నొప్పి పెడుతున్నాయి. మా చిక్కి పాపతోని ఒక తలకాయ నొప్పి అవుతుంది. ఎందుకంటే ముగ్గు ఏసుడు తక్కువ పోసుడు ఎక్కువ ఉంది. ఇంక ఇట్లయితే కాదు అట్లయితే కాదని ఒక రంగు ఇచ్చి ఒక దిక్కు కూర్చోబెట్టిన, ఇంకా దాని ముంగటనే ట్రైపాడ్ పెట్టినా అనమాట. ఇంక ఇట్లా ఆమె స్టైల్లో ముగ్గు పోస్తూ ఉంది అక్కడక్కడ.
ఇప్పుడు చెప్పనా నా ముగ్గుల ఇంకో 2 కలర్స్ ఏమేమి తక్కువైనాయి అని? ఒకటి గ్రీన్, ఇంకా బ్లూ. ఈ 2 ఉంటే ఇంకా సూపర్‌గా అనిపిస్తుండే కదా! ఇంతకీ నా ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.